హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఈసారి కూడా ఒక గ్యాప్ తర్వాత అంటే 2-in-1 రివ్యూస్ ఈ మధ్య చేయటం లేదు. మళ్ళీ ఒక 2 సినిమాలు ఓటీటీలో వచ్చిన 2 సినిమాల గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ సినిమా వచ్చేసి వైఫ్ ఆఫ్, ఈటీవీ విన్లో మన 23rd రిలీజ్ అయింది. ఇది ఒక టైప్ ఆఫ్ థ్రిల్లర్ అనమాట. ఒక అమ్మాయి వాళ్ళ బావని చాలా ఇష్టపడి ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు దాకా ఆ అమ్మాయి లైఫ్ అంతా చాలా సజావుగా సాగుతూ ఉన్న టైంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ బావ ఫుల్ తేడాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సాడిస్టిక్గా అమ్మాయిని హింసించడం, లేకపోతే అమ్మాయిని దూరం పెట్టడం, అమ్మాయిని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ అమ్మాయి జర్నీ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ లాగా ఎందుకు చేయాలి, ఇవన్నీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో సినిమాని చేయడానికి బాగానే ట్రై చేశారనే చెప్పాలి. స్క్రిప్ట్ పరంగా చాలా టైట్గా ఉంది. అక్కడక్కడ కొంచెం మేకింగ్ వైజ్ ఏంటంటే ఒక మూవీ సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే రాలేదు. అది ఏదో ఓటీటీ ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సినిమా చూసాం అనే ఫీలింగ్ రాలేదు. బట్ వెల్ ట్రైడ్. కానీ ఇది టమాటా మీడియా పెద్ద ప్రొడక్షనే, వాళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు. టమాటా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. భాను అనే ఆయన డైరెక్ట్ చేశాడు, ఫస్ట్ టైం డైరెక్టర్. వన్ టైం వాచ్. మనం ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో ప్రాస్టిట్యూషన్ అది ఇది ఉంటుంది సినిమాలో, అయినా అడల్ట్ సినిమా కాదు. అడల్ట్ వ్యవహారం లేకుండానే సినిమా చాలా బాగా డిజైన్ చేశాడు. మ్యూజిక్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. బట్ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకసారి ఎంటర్టైన్ అయ్యే సినిమా వైఫ్ ఆఫ్. ఈటీవీ విన్లో అవైలబుల్ ఉంది. చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ G5లో రిలీజ్ అయిన తిరుమాణిక్యం. ఈ సినిమా వచ్చి సముద్రకని గారు మెయిన్ లీడ్గా చేశారు. సపోర్టింగ్గా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యంగా డైరెక్టర్ భారతీరాజా గారు ఒక ప్రామినెంట్ రోల్ చేశారు. ఆయనతో పాటు నాజర్ గారిది కూడా మంచి క్యారెక్టర్. అనన్య మనకి చాలా సినిమాల్లో మనకి యాక్ట్ చేసింది. జర్నీ ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేసిన అనన్య హీరోయిన్గా యాక్ట్ చేశారు. హీరోయిన్ అని చెప్పలేము. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక లాటరీ టికెట్లు అమ్ముకునే అతను సముద్రకని భారతీరాజా గారికి ఒక లాటరీ టికెట్ భారతీరాజా గారికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు. వాళ్ళ అమ్మాయిని అల్లుడు తరిమేసి ఉంటాడు కట్నం డబ్బుల కోసం. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక ఏజ్డ్ ఫాదరు ఓ లాటరీ టికెట్ కొంటాడు అతని దగ్గర. కొని అతని దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆ లాటరీ టికెట్ని నేను మళ్ళీ తీసుకుంటాను, ఇది నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి అతని దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆ లాటరీ టికెట్కి 1.5 కోటి తగలుతుంది. ఇంక ఈ లాటరీ టికెట్ని ఎలాగైనా భారతీరాజా గారికి అందించాలని చెప్పి సముద్రకని డిసైడ్ అవుతాడు. ఒక నీతి నిజాయితీ మీద నిలబడే వ్యక్తి చేసే జర్నీ, అతని సపోర్టింగ్ క్యారెక్టర్సు, సిచ్యువేషన్సు, సంఘము అతన్ని ఎలా చేస్తుంది, అతను ఈ అన్నిటినీ ఎదుర్కొని ఎవరికైతే లాటరీ టికెట్ వచ్చిన భారతీరాజా ఉన్నాడో ఆయనకి ఆ లాటరీ టికెట్ ఎలా అందజేశాడు, అసలు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఎక్స్ట్రాడినరీగా తీశారు ఈ సినిమాని. ఖచ్చితంగా మీకు తమిళ అర్థమైనా కాకపోయినా ఈ సినిమాని చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ చెప్పండి. జమ్ ఆఫ్ ఫిలిం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా తిరుమాణిక్యం. ఇది కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. ఈ 2 సినిమాలని రివ్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.